సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులందరికీ కూడా చేయెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ మరిగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరింకో ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్న అదల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా. అందరూ మేము చేస్తున్నామయ్యా నీకన్నారు. నమ్మాం. వాళ్ళకే అధికారం ఇచ్చారు, వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని ఉంటాం. అందరం కూడా చూసాం. ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాల. మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి 3 ఇంతలు బయట ఉన్నారు. నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారు తప్ప కార్యకర్తలు ఒక్కరు కూడా వెళ్ళిపోలేదండి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతులు తన్నులు ఉన్నాయి. మీకేం అనుమానం పోయా? మీరు సంపాదించుకుంటే మీ ఇళ్లలో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషులారా? ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా? ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం. మరి అందుకనే కాదా ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా? గెలిచిన రోజు ఆనందపడ్డాం, ఓడిన రోజు ఆ బాధను సహించలేవా? నాయకుడు అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ ఒక్కటి ఆలోచన చేయండి. ఇంకెవరో వెనకాలనో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని. ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు చెప్తా ఉన్నారు మొన్నటిదాకా. ఏరయ్య నాయనలా రానంటే ఎట్టో ఎల్లో మీ అమ్మ పడ నిన్నున్నాడు కదా ఏంటంటే లేడు ఈరోజు. ఏ పని ఏమి ఆటండి ఇది? సిగ్గు శరం మానం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతాను. నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే, పార్టీ వల్ల నువ్వు నష్టపోయింటే, అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల, నేను అందుకని వెళ్ళిపోతున్నాను ధైర్యంగా చెప్పి వెళ్ళిపో. కానీ అది జరగటం లేదయ్యా. ఆఖరి నిమిషం వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో, మళ్ళీ మనమే పెత్తనం చేస్తామని ఉండటం, అది జరగకపోయేసరికి ఇంకెవరి కాళ్ళలో పట్టుకొని మేము ఎక్కడ పోయామా ఎప్పుడు నీతోనే ఉన్నాం కదా అని చెప్పడం. ఇంక ఎక్కడా లేదు ఇది. ఎవడైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి అపోజిషన్లో అతను గెలిస్తే అతని మానవతను వాళ్ళకి ఆయనకి సహాయం చేసిన వాళ్ళకి పని చేసుకోవటమో, లేకపోతే గ్రామాల్లో టౌన్లో ప్రజలకు పనిచేయటమో, వాళ్ళ పార్టీకి పనిచేయటమో ఆ దశలో వెళ్ళిపోతారు అందరూ. కానీ మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో పరిస్థితి. జేసీబీ పంపించాలంటే ఆయన అడిగి పంపించాలా, కాంట్రాక్ట్ చేయాలంటే ఆయనకి డబ్బులు ఇచ్చి పని చేయాలా. మా దగ్గరికి నువ్వు రావాల్సిందేనంటే పొరపాటున అతను కానీ రానంటే అతని దగ్గర శివాయి ఎంత ఉంది ఆ శివాయి పెట్టేసి, లేదా ఆయన ఇంట్లో మున్సిపల్లో ప్లాన్ సరిగ్గా లేదంటే ఇల్లు పగలగొట్టు, లేదంటే వచ్చి మా కాళ్ళ కాడుండు. ఇది పరిస్థితి. భయప్రాంతాలకు గురి చేసి జీవితకాలం కష్టపడి అదే కార్యకర్తలు పని చేసుకొని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే
నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు ఒక నాయకుడు అని చెప్పి చేస్తారు వాడికి. గతంలో అతనికే చేసేవారు అందరూ. ఒకవేళ నువ్వు పార్టీ మారితే ఆ కార్యకర్త మారలా. జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడ్డాడు. నిలబడ్డ దానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈరోజు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఒక భయానకమైన వాతావరణం. అయ్యా ఇబ్బంది పెడతాడు, ఎవరైనా మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నవాడు ఇబ్బంది పెడతాడు. అమ్మనో బుద్ధులు తిడతానే పోతుండాలి అతని దగ్గరికి. అతన్ని ఆదరించి మాత్రమే వెళ్ళిపోవటం. ఈరోజు ఇది ఒక కొత్త ట్రెండ్. ఎవరైనా ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలిస్తే ప్రజలకు దండం పెడతారు. అయ్యా మీకు మేము సేవ చేస్తామని చెప్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటంటే అంటే ఓడిపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యేని రౌడీ షీటర్ల చేత బండ బుద్ధులు తిట్టించేది, వీడియోలు పెట్టేది. ఈ ఒకటి వచ్చి సెల్ ఫోన్లో. వాడు ఎందుకు తిడతాడో తెలీదు, వాడు ఏం తిడతాడో తెలీదు. నోటికి వచ్చినంత చెడ్డ మాటలు మాట్లాడతా అవమానకరంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థిని హననం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ప్రవర్తన మనం అందరం చూస్తున్నాం. దెబ్బకు దెయ్యం వదులుతుంది. రంగంలో పడితే ఎవరైనా సరే కార్యకర్తలు జోలికొచ్చిన, మా నాయకుల జోలికొచ్చిన వందల మంది ఉన్నాం, వేల మంది ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అవమానకరమైన పద్ధతి, ఇంత అసభ్యకరమైనటువంటి పద్ధతి ఈ రోజు రాజకీయ వ్యవస్థలో వస్తే క్షేమదాయకం కాదు. ఎవరు కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ కి మా కార్యకర్తలు కొంతమంది మా ఫ్లెక్సులు కట్టడానికి వస్తే మున్సిపాలిటీ వాళ్ళే కట్టమన్నారు. రేపు పొద్దున్నే తీసేయండి అన్నారు. మంచిదయ్యా అన్నారు. కట్టుకొని పోతే కనీసం వాస్తవం తెలీదు, ఎవడు తీశాడో తెలీదు. జనసేన నాయకులని కొంతమంది పిల్లకాయలు వచ్చారు. మా కట్అవుట్లు ఎందుకు తీశారని మా వాళ్ళు చెప్పారయ్యా. అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు తీశారండి, మేము కాదు. ఖాళీ స్థలం ఉంటే మేము కట్టుకున్నాం. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు. మున్సిపల్ కార్మికులు దాన్ని తొలగించేది మీకు కనపడుతుందంటే ఆ మాట వినిపించుకోకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతా చూస్తాం చేస్తామనే బెదిరింపు మాటలు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము సంయమనం పాటించాం. అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మాకు తెలుసు. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, వివేకానంద నారాయణ వాళ్ళతో తిరిగిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఫోన్ చేశా, ఏం పద్ధతి అయ్యేది అని. లేదన్నా పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఏదో తెలియక చేశారని అంటున్నారు. ఎవరైనా సరే బెదిరించిన ఈ రోజు ఒకటే చూస్తున్నాం, ఉండరాపోయా బెదిరిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే వాళ్ళని చాలా మందిని ఫోన్లు చేశారు. ఎక్కడికైపోతున్నారు మీరే, చూస్తాం మీ కథ అంటున్నారు. మేము ఏమైనా చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇదే చెప్తున్నాను నేను. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కార్యకర్తల లోపల తల ఎత్తుకొని నిలబడతాం. ఎవరైనా సరే బెదిరిస్తే తోలు తీసేస్తాము. అందరూ నిలబడదాం, 1000 మంది నిలబడదాం. వాడు వీడని అవసరంలా. ఇక్కడ ఉన్న కార్యకర్త ఎవరైనా నా కుటుంబ సభ్యుడే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మీ కుటుంబ సభ్యుడే అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.